ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇన్నాళ్ళు ప్రశంసలతో పైకెత్తిన వాళ్ళే నన్ను చేతకానివాడని అంటుంటే విని ఎలా భరించమంటావు లక్ష్మి? డాక్టర్ బాబు మిమ్మల్ని వారం రోజుల పాటు ఆఫీసువే పోవద్దన్నారు కదా. నన్ను అడిగితే అసలు మీరు ఎప్పటికీ కాసేళ్ళద్దు, ఎంచక్క ఇంట్లోనే కూకొని పిల్లలతో గడపండి. ఏ ఇప్పుడున్న డబ్బు సరిపోదా ఏటికి బతకడానికి? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు లక్ష్మి. నాకింకేమీ చెప్పొద్దు. మీరేం చెయ్యాలనుకున్నా ఏం మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఆ ఇద్దరు పిల్లల ముఖాలు జ్ఞాపకం చేసుకోండి. పాల పొంగు మీద నీళ్ళు సెలకరించినట్టు కోపం సప్పున సల్లారిపోద్ది. నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. అయ్యయ్యో, ఏమైందాంటీ? పసిపిల్లల ఏమిటమ్మా గంతులు? నువ్వసలే వట్టి మనిషివి కాదు. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓ అదా మీరు చెప్పేది? ఏం కాదులే ఆంటీ. నెమ్మది నెమ్మది. నెమ్మదంటే ఇలానా? అబ్బబ్బా, ఇంత అల్లరి పిల్లని నేనెక్కడా చూడలేదమ్మా. ఏంటి ఇవన్నీ నాకోసమే? కమ్ 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 కమ్. తీసుకో.
వెరీ టేస్టీ. టేస్టీగా ఉన్నాయని ఏవి ఎక్కువగా తినకూడదు, అలాగని తక్కువగాను తినకూడదు. ఇక నుంచి ఆహార విషయంలో నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటించాలమ్మా. ఓకే. ముఖ్యంగా లేడి పిల్లల గంతులేయకూడదు. దీనికి ఓకే. ఆఫీస్ పనులు, బిజినెస్ మీటింగులు అని టెన్షన్ పెట్టుకోకూడదు. ఇది కొంచెం కష్టమేమో. కష్టం లేదు, పాడు లేదు. ఆఫీస్ పనులు అబ్బాయి చూసుకుంటాడు, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి. చూద్దాం ఆంటీ, సిచ్యువేషన్ బట్టి. ముఖ్యంగా వారానికోసారి గాని 2 వారాలకోసారి గాని డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఓకే, గుడ్ సజెషన్. ఇప్పటి నుంచే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది. జాగింగ్ చేయనా? అదిగో ఆ కోతి పనిలే వద్దనేది. ఓకే ఓకే ఓకే. ఇంట్లోనే పొట్ట మీద ఒత్తిడి పడకుండా చిన్న చిన్న ఎక్సర్సైజులు సింపుల్వి కొన్ని చేస్తే చాలు. ఓకే. అమ్మో, అప్పుడే 4 అయిందే. 4 కదా, కానివ్వండి. వాట్ ఈస్ దేర్? 4 కదా అంటే ఎలా? నేను ఇంటికెళ్ళి మీ అంకుల్ వచ్చే టైంకి టిఫిను కాఫీ రెడీ చేయాలి. ఏమిటి, మీరు అప్పుడే వెళ్ళిపోతారా? వెళ్ళాలి కదమ్మా. ఇంట్లో మీ అంకుల్ ఒక్కరే అయిపోతారు. కాఫీ పెట్టుకోవడం కూడా చేతగాదు. వేళకి కాఫీ గొంతులో పడకపోతే చిందులేస్తారు. ఇద్దరు ఇక్కడే ఉండండి అంకుల్ అని అడిగితే మీ ఆంటీ ఉంటుందిలే అమ్మా అని తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీరేమో అంకుల్ మీద సాగుతో ఇంటికి వెళ్తానంటున్నారు. నేను ఒక్కదాన్నే ఉండాలా? ఇంకాసేపట్లో అబ్బాయి వేస్తాడు కదమ్మా. కనీసం తను వచ్చేవరకైనా ఉండండి ఆంటీ, ప్లీజ్. సరే. మా మంచి ఆంటీ, తినండి. అయ్యో రామా, ఇదేటి బాబు, ఎంతసేపైంది దీన్ని ఏడబెట్టిపోయి? ఇంకా తాగలేదా తమరు? కాస్తంత నీరసంగా ఉంది లక్ష్మి. నీరసం ఎట్టా తక్కుద్ది? పళ్ళరసం తాగితేనే కదా. ఎట్టా అయితే ఎట్టా బాబు? తాగుతాలే, అవి అక్కడ పెట్టెళ్ళు. నేను ఎల్లనగాక ఎల్లను. ఇందా కూడా మీరు ఇదే మాట అన్నారు. అదాడుంచి ఎల్లు లచ్చివి, నేను తాగుతాలే అని. నేను ఎల్లాక నెమ్మదిగా తాగుతారులే అనుకున్నా. తాగారా? లేదు. ఇందాక నిజంగానే తాగుదామని పైకి లేవబోయాను లక్ష్మి. లేవబోతుండగా గబుక్కును నడుము పట్టేసినట్టయింది. మళ్ళీ పడుకున్నాను. అయ్యయ్యో, నన్ను కేకేసి ఉండాల్సింది. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద కేకెందుకులే అనుకున్నాను. అదేమంటే ఎట్టే ఆశకాలు ఆడతారు గాని యాళ్ళకు మాత్రం మందులేసుకోరు. సరే సరే సరే. అయ్యయ్యో, లేండి బాబు. దెబ్బలు తగిలినప్పుడు పెద్ద బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి నొప్పులు. తగిలిన దెబ్బలు సామాన్యం అనుకున్నారా? పిల్లల అదృష్టం బాగుండి తమరికేం కాలేదు. నిజానికి ఇవేవి నాకు సహించడం లేదు లక్ష్మి. అదన్నమాట అసలు సంగతి. నా సేత్తో ఇత్తే అన్ని సైత్తాయి. తాగండి. రా అన్నా. నమస్కారం సార్. ఏంటయ్యా? ఇందులో 2 చోట్ల తమరు సంతకాలు చేయడం మర్చిపోయారట సార్. మరిచిపోవడం కాదు, నేను కావాలనే చేయలేదు. డిస్కస్ చేయమని పక్కన రాశానే, చూడలేదు అతను? ఏమో సార్. వెళ్ళి అతను ఒకసారి తీసుకురా. ఇది వర్కర్లకు సంబంధించిన ఫైల్ అంట సార్. ఇలా ఇవ్వు. ఈ మ్యాటర్ని స్వయంగా వచ్చి డిస్కస్ చేయమనని రాజుగారు రాబోతుంటే స్టాఫ్ అడ్డుపడి జీతాల విషయమై గొడవ చేశారు సార్. మొన్న ఫస్ట్కి ఇచ్చామన్నారుగా? అప్పుడు ఇచ్చింది కంపెనీ వర్కర్స్కే సార్. ఆఫీస్ స్టాఫ్కి కొంత అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు సార్. ఐ సీ. నిజానికి ఈ సంగతి మీకు చెప్పొద్దన్నారు సార్, కానీ మీరు అడిగేసరికి ఆగలేక చెప్పాను సార్. నా దగ్గర ఏ విషయం దాచడానికి వీల్లేదని చెప్పినా కూడా రాజు అలాగే చేస్తున్నాడా? ఇలాంటి విషయాలు మీకు తెలియనివ్వద్దని డాక్టర్ గారు చెప్పారట సార్. అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు సార్. సరే, నువ్వు వెళ్ళి రాజును ఒకసారి సాయంకాలం రమ్మనా అని చెప్పు. స్టాఫ్కి ఈ వారంలోనే శాలరీస్ ఇచ్చి ఏర్పాట్లు చేస్తున్నా అని చెప్పు. అలాగే సార్, ఉంటాను సార్.
ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా బాబు. లేదు లక్ష్మి, ఎందరో కార్మికుల భవిష్యత్తుకు సంబంధించిన ఫైల్ ఇది. నా ఆరోగ్యం ఏవైనా పర్వాలేదు కానీ వాళ్ళ జీవితాలు మాత్రం నా కారణంగా వీధిన పట్టడానికి వీల్లేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలి. సారీ బాబాయ్. పొద్దుటే చెప్పాల్సింది గుడ్ మార్నింగ్ రా, సారీ కాదు. అందుకే బాబాయ్ సారీ చెప్పింది. జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. పొద్దుటి అంత విరక్తి దేనికో పాపం. కార్గిల్ సుందర పుణ్యం. కార్గిల్ సుందరా? అవును, నీకు తెలుసు. తంతాన్ రోయ్, అసలు ఆ పేరు ఎప్పుడు వినలేదు, నాకు తెలుసంటావు? అంటే పర్సనాలిటీ తెలుసు నీకు, పేరు ఒకటే కొత్త. నేనుండే రూమ్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ ఓనర్కు బోండా కూతురు ఉంది కదా? ఉంది. అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా ఆమె గోడ దూకి కార్గిల్ చొరబాటుదారులా మా ఇంట్లోకి వస్తుందా? వస్తుందని చెప్పావు. అందుకే ఆమెకి కార్గిల్ సుందరి అని పేరెట్టుకున్నాను. ఆమె రాత్రి వచ్చింది. ఆమె పేరు చామంతి కదూ? ఎందుకు బాబాయ్ చామంతి పూలను అవమానిస్తావు? అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కాంపౌండ్ వాళ్ళ దగ్గర దగ్గడం తొమ్మడం, కిటికీల మీద రాళ్ళు మట్టి బిడ్డలు రువ్వడం, లవ్ లెటర్లు బాణాల్లా విసరడం, ఇవన్నీ చూశాక ఆమె కార్గిల్ సుందరి అని పేరు పెట్టుకున్నా. ఆమెకు తెలిసిందంటే నిన్ను చంపేస్తుంది. ఇవే కాదు బాబాయ్, ఆడోదారో సింగు, మీసాలు లేని భీముడు, ఇలాంటి పేర్లు తనకున్నాయని, అవి నేనెట్టానని ఆవిడికి తెలుసు. తెలిసి ఇంతకాలం ఊరుకుందా? ఊరుకుంది. ఎందుకో తెలుసా? తనని నేను పెళ్లి చేసుకుంటానేమోనన్న ఆశతో ఉందట. పెళ్ళా? అవును బాబాయ్. ఆమె అంటే నాకు ఇష్టం లేదు, కానీ చేసుకున్నానంటే నాకుండే తిప్పలు నాకున్నట్టే బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. అద్దె కట్టే బాధ తప్పుతుంది, వంట చేసే బాధ తప్పుతుంది. ఇంకే మరి ప్రొసీడ్ అయిపో. ఎలా బాబాయ్? తనంటే మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. ఎంత కార్గిల్ ప్రేమైనా లోపల ఎక్కడో కాస్తంత ప్రేమ ఆడవాలిగా. లేదు అంటే నిన్ను బతివాలి, నీ టెక్నిక్ ఫాలో అయిపోవాలి. నా టెక్నికా? అవును బాబాయ్. ఇప్పుడు రోజీ అంటే మొదటి నుంచి నీకు అసహ్యం, ఆమె బిహేవియర్ అంటేనే అదురు, అవునా? అయితే అయినా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోగలిగావు కదా. చేసుకుంటే అదే పద్ధతి నేను ఫాలో అవుదామని. అదేంటి బాబాయ్ అలా చూస్తున్నావు? పొరపాటున అడగకూడదు అడగడం, మాట్లాడకూడదు మాట్లాడడం ఏమన్నా చేశానా? లేదురా చెంబు, నువ్వు అడగాల్సిందే అడిగావు. రోజీ పొడగూడా గిట్టని నేను రోజుకి భర్తనెలా అయ్యానన్నది నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. ఇదిగో నువ్వెంత సీరియస్గా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను బాబాయ్. ఎంత సీరియస్గా మాట్లాడినా ఇప్పుడు ప్రయోజనం ఏముంది లేరా? అదేంటి బాబాయ్, రోజీతో హ్యాపీగానే ఉన్నాను అన్నావుగా? ఉన్నాన్రా, అయిష్టంగానే పెళ్లి చేసుకున్నా, ఇష్టపూర్వకంగానే కాపురం చేస్తున్నాను. తను నన్ను ఎంతగా ప్రేమించిందో ప్రేమిస్తుందో తెలిసే కొద్దీ ఆమెకు మరింతగా సరెండర్ అయిపోతున్నాను. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడు బాబాయ్. దీన్ని అదృష్టం అంటారా? సముద్రంలో స్వేచ్ఛగా తిరుగాడే పడవని రేవులో కట్టేసినట్టు ఇది ఒక జీవితమైనట్రా చెంబు. రేవులోనే కదా బాబాయ్ పడవ సేఫ్గా ఉండేది. కావచ్చురా, సేఫ్గా రేవులో పడుండడమే పడవ పరమార్థం కాదుగా. ఒరే చెంబు, పిచ్చిగా ఏవేవో కలలు గని తెగ ఆశపడిపోతాం కానీ అనుకోనివి జరిగితేనే కదరా జీవితం అంటే. బాబాయ్ నువ్వు బాగా అడ్వాన్స్ అయిపోతున్నావు, వెనక్కొచ్చాయి. అది నా డైలాగరా ఈడియట్. అది నేను ఎప్పుడో లాగేసుకున్నాగా. లాగేసుకుంటావు, నీదెప్పుడు అరువు బతికేగా. అరువే జీవితానికి ఎరువు. ఇదేదో బాగున్నట్టుంది. అరువే జీవితానికి ఎరువు, కార్గిల్ సుందరి పోగొట్టుకున్న పరువు, చూసుకున్నావా ఎప్పుడైనా నీ బరువు, నిన్ను కట్టుకుంటే అవుతుంది నా గుండె చెరువు. ఎలా ఉంది బాబాయ్ కవిత? అదిరిపోయింది కదా. నీ కార్గిల్ సుందరికి కవిత వినిపించకపోయావా? దెబ్బకు పారిపోయి ఉండేది. వినిపించాను బాబాయ్. ఇందులో తన్నేదో పొగుడుతున్నానని మళ్ళీ చెప్పు చెంబు మళ్ళీ చెప్పు చెంబు అంటూ 14 సార్లు గోడ దూకింది. ఆఖరికి ఆవిడ పోరు భరించలేక నాకు పెళ్ళైన తల్లి 50 మంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పాను. అయినా నమ్మలేదు. నువ్వు చెప్పేది నమ్మదగ్గదిగా ఉందా? ఏదో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్తే మన జోలికి రాదు కదా అనుకుంటే 50 మందిని కన్నావు కదా, ఇంకో 50 మందిని ఈజీగా కనొచ్చని వెంటబడుతుంది నిన్నటించి. అమ్మా బాబోయ్, 50 మందిని? ఎంత ఓపికరా బాబు, ఒక్కళ్ళకే మేము అటు ఇటు అయ్యాం.
ఏమిటి? నీకు అల్లుడో కోడలో పుట్టబోతున్నారా? బాబాయ్ కంగ్రాచులేషన్స్. ముద్దపప్పులో ఉండే నువ్వు ఎంత ముందుకెళ్ళిపోతున్నావురా? చూస్తుండగానే లవ్వులోంచి పెళ్లి కాగానే నాకు అల్లుడు సడ్ కోడల్స్. ప్రోగ్రెస్ ఎమ స్పీడ్గా ఉంది. స్పీడ్గా ఉంది కాదురా, స్పీడప్ చేసింది టైం. ఒరే చెంబు, మన ఇష్టాలకు మనం బతకడం ఒక్కటే కాదురా, అవతలి వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా బతకడంలోనూ తృప్తుంది. డబుల్ కంగ్రాట్స్ బాబాయ్. రోజు వాళ్ళ ఆఫీస్కి వచ్చిందా? వస్తే అర్జెంటుగా కలిసి 1 డజన్ మంది పిల్లల్ని కనమని ఆశీర్వదించి రావాలి. మళ్ళీ వస్తా. హలో, యా పంపించు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్ శంభు ప్రసాద్. కాసేపు నేను మీతో చెంబులా మాట్లాడొచ్చా? కూర్చో చెంబు. థ్యాంక్ యూ. అయితే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. దేనికి? నాకు అల్లుడినిస్తున్నందుకు. ఓ, మా బాబాయ్ గడు, అదే ఐ మీన్ మదన్, ఈ సంగతి చెప్పగానే ఎంత సంతోషపడ్డానో చెప్పలేను రోజు. రియల్లీ? యా. మీరే ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నారు, అప్పుడే మీకో చిన్నపిల్లవాడు పుట్టపోతున్నాడు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసే సంగతి అయినా ఈ శుభవార్త ఇంత త్వరగా చెప్తారు అనుకోలేదు. ఇంకేమంటున్నాడు నీ బాబాయ్? అదే నీ ఫ్రెండ్. నిజం చెప్తున్నాను రోజు, కాలేజీలో ఉండగా నిన్ను పెద్దగా పట్టించుకునేవాడు. నువ్వెంత వెంట పడినా అంటీ ముట్టినట్టు తిరిగేవాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఎంత అనిపించింది అదే అడిగాను వాడిని. ఏమన్నాడు? బలవంతంగా చేసుకున్నాను అని అన్నాడా? చచా, అనుకోనివి జరగడమేరా జీవితం అంటూ చాలా ఫిలసాఫికల్ గా మాట్లాడాడు మదన్. అలా మాట్లాడడంలో ఒక టెక్నిక్ ఉందిలే. మనం చెప్పదలుచుకుందేదో డొంక తిరుగుడుగా చెప్పి తప్పించుకోవచ్చు. మదన్ అలా ఏం మాట్లాడలేదు రోజు. మొదట్లో నువ్వంటే ఇష్టం లేని మాట నిజమే గాని తర్వాత రోజు ఎంత గాఢంగా ప్రేమిస్తుందో తెలిసి మనసు మార్చుకున్నాను అన్నాడు. ఏం కాదు, అతన్ని నేనే మార్చుకున్నాను. అది చెప్పాడు. రోజీ ఎంతో ఓపిగ్గా ప్రేమగా నాలో రావాల్సిన మార్పు గురించి చెప్పింది. ఒకరికి ఇష్టంగా బతకడంలో కూడా కొంత ఆనందం ఉందిరా అని చెప్పాడు. అంటే మదన్ ఇంకా పూర్తిగా నా మనిషి కాలేదన్నమాట. లేదు రోజీ, నేను చెప్తున్నది మీ పెళ్ళైన మొదటి వారం 10 రోజుల సంగతి. ఇప్పుడు మదన్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నువ్వే ప్రపంచంగా బతుకుతున్నాడు. మొదట్లో నీలో ఉన్నది మొండితనం అనుకున్నాను రోజీ. కాదు, అది ఆత్మనిర్భరం అని రుజువు చేశావు. మీ ఇద్దరికీ ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది రోజీ. తొందరలో మీకు పడినంటి బాబు పుట్టాలని, నేను ఆఫీస్కి ఎగనామం పెట్టి వాడితో ఆడుకోవాలని కోరుకుంటున్నాను. ఆఫీస్కి ఎగనామం పెడితే సస్పెండ్ చేసి పారేస్తా. నో ప్రాబ్లం, అల్లుడు ఉంటాడుగా, వాడితో రికమెండ్ చేయించుకుంటా. ఆల్ ది బెస్ట్ రోజీ. థ్యాంక్ యూ చెంబు. బాయ్. అందులో పిల్లల గురించి ఏదైనా ఉందా బాబు? ఇందులోనా? ఇందులో ఎందుకుంటుంది? మరి అందులో పిల్లల గురించి లేకపోతే దాన్ని ఎందుకు అంతలావును చదువుతున్నారు? మామూలుగా పిల్లలు ఇంటికి వచ్చే టైం దాటిపోయింది. వాళ్ళు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో కనుక్కోండి బాబు. వస్తారులే లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. వస్తారు అనుకోవడానికి వాళ్ళు ఏమైనా సూర్యచంద్రులా? అక్కడ మాయమై ఇక్కడ తేరడానికి పసిపిల్లలు. అసలు ఈ డ్రైవర్ ఈ స్కూల్ టైంకి పోయాడో లేదో, ఆడ ఈ స్కూల్ టైంకి వదిలారో లేదో. మరి పిల్లల గురించి అంత దిగులు పడేదానివి స్కూల్ దగ్గరికి నువ్వే వెళ్ళొచ్చుగా.
నేను ఈ స్కూల్ కాడికి పోతే మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.